శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1, విభాగం 1, సూత్రాలు 1 నుండి 31 వరకు. ఆకాశస్థలింగాత్ 1:1:22. ఇక్కడ ప్రస్తావింపబడిన బ్రహ్మ యొక్క చిహ్నాల కారణంగా ఆకాశం అనగా ఈథర్ అనే పదం బ్రహ్మను సూచిస్తుంది. ఈ సూత్రంలో బ్రహ్మం ఆకాశంగా చూపబడింది. చాందోగ్యోపనిషత్తు ఆకాశం బ్రహ్మం అని అంటుంది. చాందోగ్యోపనిషత్తులో ఈ క్రింది భాగం వస్తుంది. ఈ ప్రపంచం యొక్క మూలం ఏమిటి? ఈథర్ అని అతను బదులిస్తాడు. ఎందుకంటే ఈ జీవులన్నీ ఈథర్ నుండే ఉద్భవించి ఈథర్లోనే తిరిగి వెళ్తాయి. ఈథర్ వీటన్నిటికంటే గొప్పది. ఈథర్ వాటి అంతిమ గమ్యం. శీలక్ మరియు ప్రభానుడి మధ్య సంభాషణ. ఇక్కడ ఒక సందేహం తలెత్తుతుంది. ఈథర్ అనే పదము పరబ్రహ్మాన్ని సూచిస్తుందా, పరమాత్మను సూచిస్తుందా, లేక మూలభూతమైన ఈథర్ను సూచిస్తుందా? ఇక్కడ ఆకాశం అనేది పరమబ్రహ్మాన్ని సూచిస్తుంది, కానీ మూలభూతమైన ఆకాశాన్ని కాదు. ఎందుకంటే బ్రహ్మం యొక్క లక్షణాలు అనగా సకల సృష్టి దాని నుండే ఉద్భవించటం మరియు ప్రళయ సమయంలో తిరిగి దానిలోనే విలీనం కావటం ప్రస్తావింపబడ్డాయి. శాస్త్రాలు చెప్పినట్టుగా ఆకాశం నుండి గాలి, గాలి నుండి అగ్ని మొదలైనవి ఉద్భవించాయి మరియు ఒక చక్రం చివరిలో అవన్నీ తిరిగి ఆకాశంలోనే విలీనమవుతాయి. కాబట్టి ఈ లక్షణాలు కూడా ఆకాశాన్ని సూచించవచ్చు. కానీ ఈ జీవులన్నీ ఆకాశం నుండే ఉద్భవిస్తాయి అనే వాక్యం స్పష్టంగా పరమబ్రహ్మాన్ని సూచిస్తుంది. ఎందుకంటే వేదాంత గ్రంథాలన్నీ జీవుల్ని పరమబ్రహ్మము నుండి ఉద్భవిస్తాయని నిశ్చయంగా ప్రకటిస్తాయి. కానీ పూర్వపక్షి లేదా ప్రత్యర్థి గాలి, అగ్ని మరియు ఇతర మూలకాలకు మూలభూతమైన ఆకాశాన్ని కూడా కారణంగా తీసుకోవచ్చని చెప్పవచ్చు. ఇతర గ్రంథాలలో కూడా బ్రహ్మం కోసం ఆకాశం అనే పదం ఉపయోగించబడింది. ఆకాశం అని పిలువబడేది అన్ని రూపాలను మరియు నామాలను వెల్లడిస్తుంది. రూపాలు మరియు నామాలు దేనిలో ఉన్నాయో అదే బ్రహ్మం. చాందోగ్యోపనిషత్తు వారు ఆకాశంలోకి తిరిగి వెళ్తారు అనే వాక్యం మళ్ళీ బ్రహ్మాన్ని సూచిస్తుంది అని అంటుంది. అలాగే ఆకాశం వీటన్నిటికంటే గొప్పది. ఆకాశమే వారి అంతిమ గమ్యం అనే పదబంధం కూడా. ఎందుకంటే శాస్త్రం పరమాత్మకు సంపూర్ణ ఆధిక్యతను మాత్రమే ఆపాదిస్తుంది. చాందోగ్యోపనిషత్తు గ్రంథములో పేర్కొన్న విధంగా బ్రహ్మము మాత్రమే అన్నిటికంటే గొప్పది మరియు వాటి అంతిమ గమ్యం కాగలదు. సమస్తము ఆకాశం నుండి పుట్టాయని గ్రంథం చెప్తుంది. అటువంటి కారణ సంబంధం బ్రహ్మకు మాత్రమే వర్తిస్తుంది. ఆకాశం మిగతా అన్నిటికంటే గొప్పదని, ఆకాశమే పరమ లక్ష్యమని మరియు అది అనంతమైనదని గ్రంథం చెప్తుంది. ఈ సూచనలు ఆకాశం అంటే బ్రహ్మ మాత్రమే అని సూచిస్తాయి. ఈ ఆకాశం అనే అంశంలో ఒకసారి ఆకాశం వైపు చూచి కోరికలు కానీ సమస్యలు కానీ విన్నవించుకొని ప్రార్థిస్తే నెరవేరడానికి
అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. వ్యాఖ్యాత. ఆ తర్వాత గొప్పగా ఉండటం మరియు ప్రతిదానికి అంతిమ గమ్యం అనే గుణాలు గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. ఆయన భూమి కంటే గొప్పవాడు, ఆకాశం కంటే గొప్పవాడు, స్వర్గం కంటే గొప్పవాడు, ఈ లోకాలన్నిటికంటే గొప్పవాడు అని చాందోగ్యోపనిషత్తు చెప్పుచున్నది. అందువల్ల ఈ వాక్య భాగం ప్రారంభంలో ఆకాశ అనే పదం వచ్చినప్పటికీ అది బ్రహ్మాన్ని సూచిస్తుందని మనం నిర్ణయించటం సమంజసమే. ఇది ప్రారంభంలో అగ్ని అనే పదం వచ్చినప్పటికీ ఒక బాలుల్ని సూచించే అగ్ని ఒక అధ్యాయాన్ని అధ్యయనం చేస్తుంది అనే వాక్యాన్ని పోలి ఉంటుంది. అందువల్ల ఆకాశ అనే పదం బ్రహ్మాన్ని మాత్రమే సూచిస్తుందని స్థిరపడింది. సశేషం. శుభం భూయాత్.